ప్రతిరోజు సంతోషపరిచే వ్యక్తిగా ఉంటాం. ఇట్స్ అ ప్రాసెస్. క్రిస్టియన్ లైఫ్ ఇట్స్ అ ప్రాసెస్. క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది ఆగిపోవు. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు ఉండాలంటే దేవుని రాగడొచ్చేంత వరకు ఉండాలి. కామన్ గా పడిపోతాం. పడడం కామన్, తప్పులు చేయడం సర్వసాధారణం. తప్పులో జీవించడం మాత్రం సర్వసాధారణం కావద్దు. దినదినము నేర్చుకుంటూ ఉండాలి. ఏం నేర్చుకోవాలి? పరిశుద్ధంగా ఎలా జీవించాలో నేర్చుకోవాలి. పరిశుద్ధంగా ఉండాలి. ఒక్క మాట చూడండి, ఒక్క మాట నీ కృపాసత్యంగా ఉండాలి. కృపతో ఉండాలంటే, ఆ కృప కలిగిన దేవుణ్ణి నీ లోపల చూపెట్టాలంటే మాటల్లో ఇంకా మన ప్రవర్తన ఎట్లా ఉండాలి? ఎంత సంతోషపడాలి, గొప్ప సంతోషాన్ని ఇచ్చేటట్టు. నువ్వు దేవుని సంతోషపరిస్తే వచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఘనత. ఆ ఘనత ఎక్కడ వస్తుందంటే ఈ భూమి వస్తుంది, పల్లకాలు వస్తుంది. నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో ఘనత వస్తుంది. నీ బిజినెస్ లో ఘనత వస్తుంది. అన్నిట్లలో నీ ఉద్యోగంలో ప్రతి దాంట్లో ఘనత వస్తుంది.